ముందుగా వచ్చేసి రిపోర్టింగ్ ఎందుకు చేయాలని చెప్పి చూద్దాము. రిపోర్టింగ్ ఎందుకు చేస్తామంటే మనకు వచ్చిన సీట్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నట్టు అనమాట. సో మనం యాక్సెప్ట్ చేసి మనం రిపోర్టింగ్ కనుక చేసామంటే మనకు ఆ సీట్ అనేది అట్లా ఉండిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మనం రిపోర్టింగ్ చేస్తే మనకు సీట్ ఉంటుంది. ఫస్ట్ కౌన్సిలింగ్లో మనకి ఏ సీట్ వచ్చిందో, సపోజ్ ఇప్పుడు నేను తెలుగు అనుకోండి, నాకు తెలుగులో నాకు ఏఎన్యూలో రావాలైతే నాకు ఏయూలో వచ్చింది, కానీ నాకు ఏఎన్యూలోనే కావాలి. అప్పుడు ఏం చేస్తాను, సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకుంటాను. సో ఈ సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకునే కంటే ముందు నేనేం చేయాలంటే నేను ఏయూలోకి వెళ్ళి నేను రిపోర్టింగ్ అయితే చేయాలి. సో రిపోర్టింగ్ చేసి అడ్మిషన్ అయితే తీసుకోవాలి. ఎందుకు, సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే ఏమైందంటే నాకు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఉన్న సీట్ అనేది ఉంటుంది. సో అందుకోసం అయితే రిపోర్టింగ్ అనేది చేయాలన్నమాట. రిపోర్టింగ్ చేస్తే ఆ సీట్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ఇటు ఒరిజినల్ టీసీ ఇస్తాం కాబట్టి మనకైతే సీట్ అనేది క్యాన్సిల్ అవ్వదు అనమాట, ఎప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే. సో ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో పెట్టుకునే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్కి సంబంధించి రిపోర్టింగ్ కనుక చేశారంటే మీకు ఆ సీట్ ఉంటుంది. మళ్ళీ వచ్చేసి మేము సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు అనే డౌట్ కనుక మీకు ఉంటే, సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబుల్. ఎందుకంటే మనకు వచ్చే సీట్ అనేది మనకి నచ్చిన కోర్సులో రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు సబ్ కోర్సెస్ ఉన్న వాళ్ళకి కెమికల్ సైన్స్ కానీ ఇట్లా లైఫ్ సైన్స్ కానీ ఇట్లా నచ్చిన కోర్సు రాకపోతే ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్లో ఇంకొక ఆప్షన్ ఉంటుందన్నమాట. సో అట్లాగా మనం సెకండ్ కౌన్సిలింగ్ దానికి వెళ్తాం. లేదా మనకి రెగ్యులర్లో కావాలి, సెల్ఫ్ ఫినాన్స్లో వచ్చింది, సో అట్లాంటి టైంలో మనం సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళి సెకండ్ కౌన్సిలింగ్లో మనం రెగ్యులర్కి పెట్టుకోవడమా లేకపోతే మనకు నచ్చిన కోర్సు నచ్చిన యూనివర్సిటీలో పెట్టుకోవడమా చేస్తాం. సో వీటన్నిటికంటే ముందు మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ అయితే రిపోర్టింగ్ చేయాలి. ఫస్ట్ కౌన్సిలింగ్లో మనకు వచ్చిన సీట్ అనేది రిపోర్టింగ్ చేయాలి. ఎందుకు, సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే ఈ సీట్ అన్నా ఉంటుందని. అసలు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ మాకు అసలు అవసరం లేదనుకుంటే మాత్రం అసలు మీరు రిపోర్టింగ్ చేయాల్సిన పని లేదు. ఎప్పుడు మీకు అవసరం లేదనుకుంటే అసలు. సో అది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వస్తుందా రాదని దాని గురించి మాట్లాడుకుందాం. మ్యాక్సిమం ఏంటంటే ఇంతకుముందు చేసిన వీడియోలో సరిగ్గా చూపించలేదు అనుకుంటా నేను. సో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అనే దాంట్లోకి వెళ్ళి మనం కనుక చెక్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం చేసుకోవాలి ఎన్ని సీట్లు ఫిల్ అయినాయి, ఎన్ని సీట్స్ పెండింగ్లో ఉన్నాయి, అంటే ఫిల్ అవ్వలేదు. సో ఇది కనుక చెక్ చేసుకున్నామంటే మనకు అర్థమైపోతుంది ఏంటి, మనకి కోర్సులో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఫిల్ అయినాయి, ఎన్ని సీట్స్ ఫిల్ అవ్వలేదు. సో ఇది కానీ చెక్ చేసుకుంటే మన సెకండ్ కౌన్సిలింగ్లోకి వెళ్ళడానికి మనకి ఈజీగా ఉంటుంది. సపోజ్ మీరు ఒక యూనివర్సిటీలోనే పెట్టుకుంటున్నారు, మీకు వచ్చిన కోర్సులోనే రెగ్యులర్ కావాలనుకుంటే రెగ్యులర్ పెట్టుకుంటున్నారు అనుకోండి, మీకు అసలు ఏ ప్రాబ్లం ఉండదు. సింపుల్గా మీరు అసలు వెళ్ళిపోవచ్చు, సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళి అటెండ్ అయ్యి మీరు చేసుకోవచ్చు. మళ్ళీ మీకు సెకండ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఉండదు. ఒకసారి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సక్సెస్ అయిన వాళ్ళకి ఎవరికి కూడా సెకండ్ టైం రిజిస్ట్రేషన్ అయితే ఉండదు. సెకండ్ కౌన్సిలింగ్లో అప్పుడు ఎవరు ఫస్ట్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేయని వాళ్ళు, ఫస్ట్ కౌన్సిలింగ్ అటెంప్ట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపరేట్గా సెకండ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నీ ఉంటాయి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సెకండ్ కౌన్సిలింగ్కి డైరెక్ట్గా వెళ్ళే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మళ్ళీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఫస్ట్ కౌన్సిలింగ్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి సెకండ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ ఉండదు. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్లోకి వెళ్తున్నారు. మీరు చేయాల్సింది ఏంటి, మీరైతే ఫస్ట్ చెక్ చేసుకోండి వేకెన్సీ సీట్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోండి. మీ కోర్సుకి సంబంధించి మీకు కావాల్సిన యూనివర్సిటీలో ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయని చెక్ చేసుకోండి. సో దాని తర్వాత మీరు సెకండ్ కౌన్సిలింగ్ అయితే అటెంప్ట్ చేయండి. ఎందుకు, మీకు రెగ్యులర్లో కావాలనుకుంటే అటెంప్ట్ చేయండి. సెల్ఫ్ ఫినాన్స్ వచ్చిన వాళ్ళు, రెగ్యులర్లో వచ్చిన వాళ్ళు పర్లేదు. మీకు వేరే యూనివర్సిటీ కావాలనుకుంటే రెగ్యులర్లో వచ్చిన వాళ్ళు వేరే యూనివర్సిటీలో రెగ్యులర్ ట్రై చేయండి, ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే మరి మీరు సర్టిఫికేట్స్ ఇచ్చారు కదా అని చెప్పి డౌట్లో ఉంటారు, అది ఏం అవ్వదు. మీకు ఫస్ట్ అలాట్మెంట్ అయిన యూనివర్సిటీకి సంబంధించి టీసీ, స్టడీ సర్టిఫికేట్స్ అనేవి వస్తారు. సో అదైతే ప్రాబ్లం ఉండదు. సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకున్న తరువాత మీకు నచ్చింది వస్తే మీరు అటు షిఫ్ట్ అయిపోతారు. సో అప్పుడు ఏమైంది, మీకు నచ్చింది మాత్రమే మీరు పెట్టుకోండి సెకండ్ కౌన్సిలింగ్లో. ఫస్ట్ కౌన్సిలింగ్లో పెట్టినట్టుగా వెబ్ ఆప్షన్స్ పెట్టకూడదు. పెడితే మాత్రం మీకు మళ్ళీ తారుమారు అయిపోయింది అనమాట. సో మీకు సెకండ్ కౌన్సిలింగ్లో మీరు పెట్టుకునే ఆప్షన్స్ ఏమైతే ఉంటాయో అవి మీకు కావాల్సినవి మాత్రమే ఉండాలి. జస్ట్ 1 or 2 ఆప్షన్స్ మాత్రమే ఉండాలి. అంటే రెగ్యులర్గా అయితే మాత్రం మీకు రెగ్యులర్ మాత్రమే కావాలనుకుంటే రెగ్యులర్ మాత్రమే ఉండాలి. ఓకేనా. మీకు ఒక యూనివర్సిటీలో సెల్ఫ్ ఫినాన్స్ వస్తే మీకు రెగ్యులర్ పెట్టుకుంటే అదొక ఆప్షన్ ఉండాలి సెకండ్ కౌన్సిలింగ్లో. ఓకేనా. పోనీ నెక్స్ట్ మీరు వేరే యూనివర్సిటీలో రెగ్యులర్ కానీ సెల్ఫ్ ఫినాన్స్ కానీ రెండిట్లో ఏది వచ్చినా పర్లేదు అనుకుంటే అవి 2 ఆప్షన్స్ ఉండాలి సెకండ్ కౌన్సిలింగ్లో. ఓకేనా. ఇది క్లియరా. ఇది క్లియర్ అయితే మీకు అర్థమైపోతుంది. సెకండ్ కౌన్సిలింగ్లో మీరు పెట్టుకోవాల్సిన ఆప్షన్స్ ఏంటంటే ఇదే. మీకు రెగ్యులర్ కావాలనుకుంటే రెగ్యులర్ పెట్టుకోండి, అదొకటి ఆప్షన్. లేదు యూనివర్సిటీలో ఏదైనా పర్లేదు అనుకుంటే ఆ యూనివర్సిటీకి సంబంధించి వేరే యూనివర్సిటీ అయితే రెగ్యులర్ సెల్ఫ్ ఫినాన్స్ ఆప్షన్స్ ఇవ్వండి. ఇవన్నీ ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ ఖచ్చితంగా వస్తుందని అయితే మాత్రం గ్యారంటీ లేదు. ఇదేంటంటే మనం ఒక రాయి వేస్తున్నట్టే అనమాట. సో వస్తే బెటర్ అన్నట్టుగా ఇదైతే గుర్తుపెట్టుకోండి. సెకండ్ కౌన్సిలింగ్లో మాత్రం సీట్ ఖచ్చితంగా అయితే వస్తుందని చెప్పలేం.
ఎందుకంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీ కోర్సుకు సంబంధించి మీరు కాలేజ్ వైజ్ అలాట్మెంట్లో చెక్ చేసుకోండి. మ్యాక్సిమం చాలా సీట్స్ అయితే ఫిల్ అయిపోయినాయి. సో సెకండ్ కౌన్సిలింగ్లోకి వాళ్ళు వెళ్తేనే ఆ సీట్స్ అనేవి మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్లో వస్తాయి. మనకు ఆప్షన్స్ అయితే చూపిస్తాడు, కానీ సీట్స్ అనేవి అయితే మాత్రం వేకెన్సీ ఉండవు కదా. సో అదన్నమాట. మ్యాక్సిమం అయితే యూనివర్సిటీలో వచ్చిన వాళ్ళు ఎవరు కూడా తెలివిగా ఏం చేస్తారంటే వాళ్ళు రెగ్యులర్ పెట్టుకోవడానికి సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్తారు. సో వాళ్ళకైతే ఏ ప్రాబ్లం ఉండదు. సేమ్ యూనివర్సిటీ వాళ్ళు. డిఫరెంట్ యూనివర్సిటీ వాళ్ళు అయితే మాత్రం కొంచెం రిస్క్ అనే చెప్పుకోవాలి. ఎందుకు, మళ్ళీ వాళ్ళు యూనివర్సిటీ మారే ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. సో అదనమాట. ఓన్లీ ఒక యూనివర్సిటీలోనే రెగ్యులర్ పెట్టుకునే వాళ్ళకి చాలా అంటే చాలా ఈజీ. వాళ్ళు రెగ్యులర్ వస్తే రెగ్యులర్ షిఫ్ట్ అయిపోతారు. వేరే యూనివర్సిటీ అయితే మాత్రం దానికి మళ్ళీ ఇంకో ప్రాసెస్ ఉంటుంది. సో అది కూడా కష్టమైతే ఏం కాదు, మీకు కావాల్సిన యూనివర్సిటీ కావాలనుకున్నప్పుడు మాత్రం పెట్టుకోవాల్సిందే, తప్పదు. సో అదనమాట. ఎందుకంటే సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ అయితే ఖచ్చితంగా రాదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా రాదు అంటే 100% కాదు, మ్యాక్సిమం అయితే ఛాన్సెస్ తక్కువ. సో మీరేంటంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్నే క్యారీ చేయడానికి ట్రై చేయండి. సో ఓకేనా. ఇప్పుడు సీట్ రాకపోతే ఏం చేయాలని చెప్పని మాట్లాడుకుందాం. ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్కి సంబంధించి సీట్స్ మిగిలిన తర్వాత అప్పుడు మేనేజ్మెంట్ ఇస్తారన్నది మామూలుగా. సో కాకపోతే ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్లో ఏంటంటే సెల్ఫ్ సపోర్ట్కి సంబంధించి సీట్స్ అనేవి ఫిల్ చేస్తున్నారు. సో అన్ని యూనివర్సిటీస్లో ఉన్నాయా లేదా అనేది అయితే నాకైతే ఐడియా లేదు. సో ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి అయితే మాత్రం అక్కడ సెల్ఫ్ సపోర్ట్లోనో లేదా మేనేజ్మెంట్కి సంబంధించి రెండింటిలోనో సీట్స్ అయితే ఫిల్ చేస్తున్నారు, అప్లికేషన్ అయితే తీసుకుంటున్నారు. కానీ దానికి సీట్ డిక్లరేషన్ అయితే ఇవ్వలేదు ఇంకా. సో మ్యాక్సిమం అయితే మాత్రం అప్లికేషన్ అయితే తీసుకుంటున్నారు. ఒకవేళ ఎవరికైనా కానీ సీట్ రాలేదు, మీకు పర్టికులర్ యూనివర్సిటీలోనే కావాలి, ఆంధ్ర కాకపోయినా కానీ ఏఎన్యూలోనే కావాలి, అట్లా అనుకున్నప్పుడు ఒకసారి మీరు యూనివర్సిటీని కాంటాక్ట్ అయ్యి మీరు మాట్లాడండి. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో అడిగితే మీకు చెప్తారు. సో మీరు దాన్ని బట్టి మీకు ఓకే అనుకుంటే సెల్ఫ్ సపోర్ట్ కానీ మేనేజ్మెంట్ సీట్ కానీ ట్రై చేయండి. సో సీట్ రాకపోతే మాత్రం చేయాల్సినది ఇది ఒకటే. ఇది కూడా ఎవరంటే క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే. సో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే యూనివర్సిటీస్లో సీట్స్ ఇస్తున్నారు, క్వాలిఫై కాకపోతే ఇవ్వట్లేదు. సో అదనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఈ ఫోటో అయితే కొంచెం బ్లర్ ఉంది, కానీ మీకు అర్థం అవడం కోసం అయితే నేను చూపిస్తాను. కానీ మీరు చూడండి, మీకు క్లారిటీ ఉంటే పర్లేదు, లేకపోయినా కానీ నా మాటల్లో మీకు అర్థమైపోతుంది. సో సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళే వాళ్ళు ఎవరంటే ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, వెళ్ళేవాళ్ళు మీకు వేరే యూనివర్సిటీలో వస్తే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఒక యూనివర్సిటీలో వచ్చేసి సెకండ్ కౌన్సిలింగ్లో ఇంకో యూనివర్సిటీలో సీట్స్ వస్తే ఇట్లా చూపిస్తాడు మీకు. ఇక్కడ చూడండి, ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చేసి ఇక్కడ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి SVUA MA తెలుగు కేటగిరీ. సో ఫస్ట్లో అయితే వెంకటేశ్వర యూనివర్సిటీలో అయితే సీట్ వచ్చింది. సో వాళ్ళకి దేని బేస్ చేసుకుని ఇచ్చారు అనేది ఇక్కడ ఇచ్చారు. ఓకేనా. ఫస్ట్ కౌన్సిలింగ్లో వెంకటేశ్వర యూనివర్సిటీలో వచ్చింది. ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ కాబట్టి 0 ఇచ్చాడు. ఓకేనా. సో వాళ్ళు రిపోర్ట్ చేసి ఉంటారు. రిపోర్ట్ చేస్తేనే మనకి అది సీట్ అనేది కన్ఫర్మ్ అయింది. వాళ్ళు మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకున్నారు. ఎందుకు, వాళ్ళకి ఆ యూనివర్సిటీలో అవసరం లేదు. ఓకేనా. వాళ్ళకి ఆ యూనివర్సిటీలో అవసరం లేదు, వాళ్ళకి ఏయూలో కావాలి. సో ఏయూలో కావాలి కాబట్టి సెకండ్ కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యి సెకండ్ కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యే వాళ్ళు ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిన వాళ్ళంతా కూడా డైరెక్ట్ వెబ్ ఆఫీస్లో పెట్టుకుంటారు. ఓకేనా. డైరెక్ట్ వెబ్ ఆఫీస్లో పెట్టుకుంటారు కాబట్టి వెబ్ ఆఫీస్లో అతను ఏయూ పెట్టుకున్నాడు, ఏయూలో తెలుగు పెట్టుకున్నాడు అనమాట. అతనికి ఏయూలో తెలుగులో రెగ్యులర్లో ఇచ్చేసారు, AUCA రెగ్యులర్ అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇది అర్థమైందా మీకు. దీన్ని బట్టి ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్లో సీటు వస్తే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఉన్న సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ అనేది అప్పుడు వేకెంట్ అయ్యి ఆ కోర్సుకి సంబంధించి సీటు ఇప్పుడు తెలుగు కాబట్టి తెలుగులో వేరే అతనికైతే అక్కడ అడ్మిషన్ అయిపోతుంది అనమాట, ఇక్కడ వెంకటేశ్వర యూనివర్సిటీలో. ఎందుకంటే ఇతనికి ఏయూలో ఈ సీట్ ఇచ్చేసారు కాబట్టి వెంకటేశ్వర యూనివర్సిటీలో వేరే అతనికి అలాట్మెంట్ అయిపోతుంది. సో ఆ అలాట్మెంట్ అయ్యే వ్యక్తి సెకండ్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యే వ్యక్తి అయినా అవ్వచ్చు, లేదా రెగ్యులర్కి పెట్టుకునే వ్యక్తి అయినా అవ్వచ్చు. ఓకేనా. ఇది క్లియరా. లేదు అనుకుంటే మీరు ఒకసారి దీన్ని చూడండి, స్క్రీన్ షాట్ అని తీసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఓకేనా. అది ఇప్పుడు ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వస్తే ఇట్లా ఉండిద్ది అనమాట. సో మీకు మ్యాక్సిమం అర్థమైపోయింది అనుకుంటున్నాను. సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వస్తే మనకి ఇట్లా మెన్షన్ చేస్తాడు, ఫ్రమ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అని ఇచ్చాడు. ఓకేనా. ఎక్కడ ఏయూలోకి వచ్చిందని. ఓకేనా. ఇదనమాట. సో సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వస్తే ఇట్లా ఉంటుంది, సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే నో సీట్ అలాటెడ్ అని వస్తుంది. సో ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ అనేది మనకు అట్లా ఉంటుందన్నమాట, ఎందుకంటే మన దాంట్లోనే అడ్మిషన్ అయిపోయింది కాబట్టి. సో మ్యాక్సిమం మీకు ఈ డౌట్ అయితే క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు కింద కమెంట్ చేయండి, నేను మ్యాక్సిమం వీడియో చేస్తాను, లేదా మీకు ప్రతి ఒక్కరికైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నా మొబైల్ అయినట్టయితే నేను ఇచ్చేవాడిని, నా మొబైల్ పోయింది కాబట్టి మా ఫాదర్ మొబైల్ నుంచి నేను రిప్లై చేస్తున్నాను.
సో మీరు కొంచెం రిప్లై లేట్ అయినా కానీ ఏమనుకోవద్దు, కానీ మ్యాక్సిమం అయితే అందరికీ రిప్లైస్ వస్తాయి. ఒకవేళ ఎవరికైనా రిప్లై రాలేదంటే వాళ్ళ కమెంట్ అప్డేట్ అవ్వలేదని అర్థం అనమాట. ఎవరు కూడా మిస్టేక్ అయితే మాత్రం అర్థం చేసుకోవద్దు, ఓకేనా.